రైట్గా టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఫీవర్ వెంటాడుతున్నట్టుంది. గులాబీ దళపతి బయటకు రావడంతో బెంబేలెత్తిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు రోజు ఆయననే కలవరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, నదీ జలాలలో తెలంగాణకు దక్కాల్సినటువంటి నీటి వాటాపై కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను వరుసపెట్టి కేసీఆర్ నిలదీయడంతో కాంగ్రెస్ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. అందుకే రోజుకో లీకులతో డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్కు నోటీసులంటూ లీకులు ఇచ్చినటువంటి అసమర్థ సర్కారు తాజాగా ఓ పెన్ డ్రైవ్ దొరికిందని, అందులో ఏదో కీలక సమాచారం ఉందన్నట్టు కేసీఆర్ ఎంట్రీతో జనవరి 2న నిర్వహించాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 29కి మార్చారన్న చర్చల నడుమ తాజా లీకులు రేవంత్ భయాన్ని బట్టబయలు చేస్తుంది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఎక్కడా దొరకని సమాచారం పెన్ డ్రైవ్లో ఉందంటూ ఊదరగొడుతోంది. రైట్, ఇటు ఒక రోజేమో నోటీసుల పేరుతో కాంగ్రెస్ సర్కార్ అడవిడి చేస్తుంది, రోజుకు ఒక లీక్లు ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఈ పెన్ డ్రైవ్ గోల్ ఏంటి ఈ లీకులు అంటే ఎందుకోసం, దేనికోసం అనుకోవాలి? అభద్రతా భావంతో ఇలాంటి లీకులు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చి ఆయన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పథకాలు ఏమైతే ఉన్నాయో ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధపు హామీలు దానిపై నిలదీయడం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై, కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కుటిల యత్నాలు ఏవైతున్నాయో వాటిని బయట పెట్టడంతో ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారాన్ని బయట తీసుకొచ్చి దాంట్లో కేసీఆర్ కి, కేటీఆర్ కి, త్వరలో హరీష్ రావుకి నోటీసులు ఇవ్వబోతున్నారంటూ తన అనుకూల మీడియా 4 ప్రత్యేకమైనటువంటి మీడియా ఛానళ్లు ఉన్నాయి. ఆ ఛానల్ అసలు ఈ రాష్ట్రంలో ఆ ఛానల్ చెప్పిందే విధంగా పనిచేస్తున్నటువంటి తీరుగా కనిపిస్తా ఉంది. కొండలతో ఎలుకను పట్టినట్టు డ్రామాను ఆడుతున్నటువంటి రేవంత్ ప్రభుత్వం ఆ లీకులను ఆ పర్టికులర్ ఛానళ్ళకి ఇచ్చుకుంటూ ఎక్కడా దొరికిన సమాచారం ఒక పెన్ డ్రైవ్ లో సమాచారం ఉందని, ఆ పెన్ డ్రైవ్ ద్వారా అనేక రకాల సమాచారాన్ని చూపిస్తున్నామని, ఆ పెన్ డ్రైవ్ లో అనేక మంది ఆ డేటాకు సంబంధించినంతా కూడా అప్లోడ్ చేసి ఆ పెన్ డ్రైవ్ ప్రభాకర్ రావు ఎక్కడుందో చెప్పాడని, అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో ఈ ఛానళ్ల ద్వారానే బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ పత్రికా సమావేశం పెట్టిన తర్వాత శాఖ మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఇష్టాగోష్ఠిలో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఇవన్నీ కూడా కేసీఆర్ ని చూసి ఈ ప్రభుత్వం భయపడుతోంది. ప్రజల వైపు ఉండి పోరాడటానికి కేసీఆర్ బయటకు వచ్చారని తెలిసిన నేపథ్యంలో దాంట్లో పెన్ డ్రైవ్ దొరికిందని, పెన్ డ్రైవ్ లో ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఉందని, ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు నోటీసులు ఇవ్వబోతున్నటువంటి ఒక లీక్ ద్వారా ప్రజలను గందరగోళపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. ముందు నుంచి కూడా రేవంత్ సర్కారు ఇట్లాంటి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో గులాబీ దళపతి బయటకు రావడంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఏం చేయాలో తెలియక ప్రభుత్వ వైఫల్యాలు, నదీ జలాలపై, పత్తిదాలపై కేసీఆర్ కడిగి పారేసినటువంటి నేపథ్యంలో సమాధానం చెప్పలేక ఈ నేపథ్యంలో ఫ్రస్ట్రేషన్ లో ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి చెప్తారు. గతంలో కేసీఆర్ అనేక సార్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి గాని, ఆయనకు సంబంధించినటువంటి టీం గాని తనకు సమాచారం కావాలని నిఘా విభాగానికి సంబంధించినటువంటి అధికారిని ఆయన అడుగుతారు తప్ప ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, లేదంటే ఆయన పట్టుకొస్తారా, లేదంటే ఎక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి తన ముందు ప్రొడ్యూస్ చేస్తారన్నటువంటి అట్లాంటిది ఏది ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కూడా రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోమ్ సెక్రటరీకి సంబంధించినటువంటి వ్యవహారం ద్వారా కేంద్రం పర్మిషన్ తీసుకుని ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా తీసుకొస్తారన్నది సంబంధం లేకుండా ఫోన్ కు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకొస్తారా, లేకుంటే వ్యక్తిగతంగా సమాచారం తీసుకొస్తారా, కానీ సమాచారం మాత్రం ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ముఖ్యమంత్రికి బ్రీఫింగ్ ఉంటుంది ఇంటెలిజెన్స్ చీఫ్ ద్వారా. ఇట్లాంటి వ్యవహారం తెలియకుండా ఒక వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దారితీస్తూ తనను వ్యక్తిగతంగా కేసీఆర్ కానీ, కేసీఆర్ సంబంధించినటువంటి పార్టీని కానీ వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ఇట్లాంటి చీప్ ట్రిక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అనుకూల మీడియా సంధానటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అసలు ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ తెలియదు. ఎందుకంటే ప్రభాకర్ రావును ముందుగా వారం రోజులు జూబ్లీహిల్స్ కస్టడీలో ఉంచారు. తర్వాత మళ్ళీ ఇంకో వారం రోజులు కావాలని చెప్పారు. ఇక శుక్రవారంతో
ఆయన కస్టడీ ముగుస్తుంది కాబట్టి ఆయనను విడుదల చేయాలి కాబట్టి కోర్టు యాజ్ పర్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 2 రోజుల్లో పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలను గందరగోళపరచాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఏం చెప్పాడు, ఏం చేశాడు, దీంట్లో ఎలాంటి వ్యవహారాలు ముందుకెళ్లారనేటువంటిది ఎక్కడా ఎవరికి స్పష్టత లేదు. కానీ ముందు నుంచి మనం చెప్పుకున్నాం 3 టీములుగా ముందుగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న అప్పుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ టీం ఫామ్ చేశారు. తర్వాత సివిఆర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఆయన ఆధ్వర్యంలో విజయ్ కుమార్ సారథ్యంలో ఈ టీం మళ్ళీ దీపం తీసుకారు. కానీ విజయ్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యి సివిఆర్ ట్రాన్స్ఫర్ కావడంతో ఇప్పుడు సజ్జనార్ తర్వాత మళ్ళీ 10 మంది అధికారులతో ఒక టీం ను ఫామ్ చేసి దాంట్లో మళ్ళీ విజయ్ కుమార్ ని యాడ్ చేసి అనేక రకాలుగా దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ దాదాపు 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కథ సీరియల్ మాదిరిగా నడుస్తుంది. కాబట్టి దీంట్లో ఇది ఇన్ఫర్మేషన్ ఏం లేకున్నా కన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి మీడియా ద్వారా వాళ్ళు ప్రజలను తప్పుదో పట్టించే వ్యవహారం కొనసాగిస్తున్నారనేటువంటిది చాలా స్పష్టం. ప్రజలందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఏం లేదు అనేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అయితే చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సురేష్, థ్యాంక్ యూ భాస్కర్.